నమస్తే. నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ ప్రజలారా, ఇక మా ఛానల్ అయితే ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక మొత్తం మీదనైతే నిన్నటి రోజు సిద్దిపేటలోనైతే హైడ్రామా జరిగింది. ఏంటంటే ఇటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాకీ కార్డు అని ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ దోకా కార్డు అని చెప్పి వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసం చేసినటువంటి పథకాలను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరిస్తున్నారు. ఇటు బిఆర్ఎస్ ఏం చేస్తుంది, అంతకూడదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడే ఓ బాకీ కార్డు అని పెట్టి దాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నారు. మరి గతంలో వీళ్ళు ఏం చేశారు అందరూ తెలుసు కదా. ఇక సిద్దిపేటలో అయితే నిన్న హైడ్రామా జరిగింది. ఇక చూపిస్తా చూడుర్రి. అయ్యో నిన్న జరిగిన పంచాయతీ ఇదే చూడుర్రి ఒకసారి. సిద్దిపేట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మధ్య చేస్తున్నారు. ఇది పార్టీ ఈ పక్కనేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ పక్కన బిఆర్ఎస్ పార్టీ నాయకులు. మొత్తం మీద నేను సిద్దిపేట మొత్తం మీద నిన్న సిద్దిపేటలో బాకీ కార్డు అని వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చి ఇటు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు దోకా కార్డు అని వీళ్ళు తీసుకొచ్చారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులకు బాకీ కార్డు అనేది ఇప్పుడే గుర్తుకొచ్చిందా? మరి మీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి మీ ఇచ్చిన హామీలన్నీ ఎటువైనాయి? మరి 10 సంవత్సరాలు గుర్తుకు రాలేదా? కానీ నిన్న మాత్రం సిద్దిపేటలో ఒక హైడ్రామానే క్రియేట్ చేసిర్రు. మొత్తం పోలీస్ బందోబస్తు మధ్యలో అయితే ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు నడిపించారు. ఇక చూడుర్రి. 10 సంవత్సరాలు ప్రజలను దోఖ చేసిన బిఆర్ఎస్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే బాకీ కార్డు అంటూ బిఆర్ఎస్ డ్రామాలు చెప్పురు. ఇక 10 సంవత్సరాలు ఎంతమందికి న్యాయం చేశారు మీరు? ఎన్ని హామీలు నెరవేర్చారు మీరు? అధికారంలోకి రాగానే 2 సంవత్సరాలలోనే ప్రభుత్వం మొత్తం అన్ని పనులు చేసుకుంటూ పోతుందా? మీ కేసీఆర్ ఏం చెప్పిండు? తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, నిరుద్యోగ వృద్ధి అని చెప్పిండు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఉండదని చెప్పిండు. ఎటువైనా మరి ఇవన్నీ చెప్పురి. బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పురి ఎక్కడికి పోయినాయి? 10 సంవత్సరాలలో ఉన్నది లేని మొత్తం మూడ్చుకొని పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా పెట్టి మీరు పెట్టలేరా? రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకున్నది. సిద్దిపేటలో అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 14వ వార్డు మాదిరిగా బిఆర్ఎస్ కు అన్ని వార్డుల్లో చెంపపెట్టులా సమాధానం ఇస్తాము. 14వ వార్డుల లాగా మొత్తం మీదనైతే సిద్దిపేట మున్సిపాలిటీలో అన్ని వార్డులలో బిఆర్ఎస్ కు చెంపపెట్టుగా సమాధానం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అయితే కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా వాస్తవానికి చెప్పాలంటే బిఆర్ఎస్ పార్టీ ఇట్లా ఈ బాకీ కార్డు అని చూపిస్తుంది కదా, బాకీ కార్డు అని చెప్పి. మరి గతంలో ఉన్నటువంటి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినాము, మా హామీలు కూడా నెరవేర్చలేమని చెప్పి తెలియదా మీకు? ఏదో బాకీ కార్డు అని ఇప్పుడు పట్టుకొని పోతున్నారు ప్రజల దగ్గరికి. మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ప్రజల దగ్గరికి పోయి ఎవరన్నా పోయిర్రా? ఏ నాయకుడు అన్నా పోయిండా? ఏమైనా మంత్రుల చుట్టూ ఫామ్ హౌస్ల చుట్టూ మీ స్వలాభాల కోసం మీరు వచ్చారు. విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు బిఆర్ఎస్ పార్టీ పాల్పడ్డది కదా, తెలియదా? తెలంగాణ సమాజానికి తెలియదా? సిద్దిపేట హరీష్ రావు దగ్గర హరీష్ రావు భజన చేస్తున్న బతుకులు తప్ప మిగతా ఎవరు బతుకులు మారినాయి? హరీష్ రావు చుట్టూ తిరిగేటోళ్ళ బతుకులు తప్ప ప్రజల బతుకులు ఎవరి మారినాయి చెప్పుర్రి.
ఇండ్ల విషయం అయినా సరే డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు తెలియదా? ఇప్పుడు ఎంక్వైరీ జరిపితే అన్ని బయట పడతాయి. మొత్తము ఆగమాగం చేసి లక్షల కోట్లు సిద్దిపేట మీద లక్షల కోట్లు సంపాదించారు. కాంట్రాక్టర్ల పేర్ల మీద, కమిషన్ల పేర్ల మీద మొత్తం బిచ్చల విడిగా సంపాదించారు. మీరు డబ్బులు దండుకున్నారు కదా. మళ్ళా ఏదో మేము బాకీ కార్డు, ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి వచ్చి ఇవన్నీ బాగా హామీలు ఇచ్చింది, ఇక మనకు గిన్ని బాకీలు ఉన్నాయని చెప్పి చూపెడుతున్నారు. సిగ్గాన్ని ఉండాలి చూపెట్టడానికి. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇందిరా మిల్లు ఇస్తలేదా, ఉచిత కరెంటు బిల్లు ఇస్తలేదా, మళ్ళీ తర్వాత వచ్చేసి ఉచిత బస్ సౌకర్యం ఇస్తలేదా, పథకాలు ఇస్తున్నది కదా ఒకదాని తర్వాత ఒకటి. కేసీఆర్ చెప్పే కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడే కుళ్ళ కుట్టగా అది బిడ్డ కుట్టక ముందే కుళ్ళ కుడతామా అని చెప్పి మాట్లాడే కదా అసెంబ్లీలో. మాటలు ఏడిపోయినాయి, గుర్తుకొత్తలేవా? ఇప్పుడే రాష్ట్రాలు విభజించినాము, ఇప్పుడే కదా కొత్త కదా అని మాట్లాడే మాటలు గుర్తుకొత్తలేవా? సర్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి పెట్టిరు. ఇప్పుడు ఆ అప్పులు మిత్తిలు కట్టలేకనే ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏస్తున్నటువంటి ఈ అరాచకాలు ఇప్పటికైనా బంద్ చేసుకోరు. బంద్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడే పనులని అజ్జయ్యి. ఏమనంటే మీరు బాకీ కార్డు కాదు, మీరు ఏ కార్డు తీసుకుపోయినా ప్రజలు మిమ్మల్ని నమ్మదలుచుకోలేరు. ఇక మొత్తం మీదనైతే నాకు తెలిసి మున్సిపల్ ఎన్నికలలో బుద్ధి చెప్తారు. ఇక